పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం అన్నారు. డిఈఓ మాట్లాడుతూ బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో అందించే మౌలిక వసతులపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆపై బీసీ కార్డు ఉపయోగిస్తున్నారు, బీసీలు అయితే చేసిన పాపాలు తొలగిపోతాయా? ఈ పాపాలను మేము మోయదలుచుకోలేదు, దీనిపై అధిష్టానం స్పందించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫైనల్ చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని అజారుద్దీన్ అనడంలో తప్పులేదని, కానీ అభ్యర్థుల ఎంపికకు ఒక పద్ధతి ఉందని చెప్పారు. పీసీసీకి ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలి, వాటిని ఫిల్టర్ చేసి పార్టీ ఎలక్షన్ కమిటీ వర్కింగ్ కమిటీలకు పంపుతాం, అక్కడ ఒక అభ్యర్థిని ఫైనల్ చేస్తారు అని తెలిపారు. కడియం శ్రీహరి రేవూరిపై మంత్రి కొండా సురేఖ భర్త మురళి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా ఎమ్మెల్యే నాయని ఇంట్లో వారంతా భేటీ అయ్యారు. కొండ దంపతులకు వ్యతిరేకంగా వారంతా ఏకమైనట్లు తెలుస్తోంది. డబ్ల్యూజీలో కొందరు నాయకులు జీడీపీని భ్రష్టు పట్టించారు, తర్వాత కేసీఆర్ వద్ద చేరి నాశనం చేశారు. 75 ఏళ్ల నాయకుడు నా కాళ్లు పట్టుకున్నారు అని నిన్న మురళి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైనదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరు నమ్మడం లేదని సీఎం అంటున్నారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే కారణం. బీజేపీని అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు అవగాహనకు వచ్చాయి, కలిసి నాటకాలు ఆడుతున్నాయి అని వ్యాఖ్యానించారు.